హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్ సెంటిమెంట్ హెరో. ఫ్రెండ్స్, మరి ఈ రోజు వీడియోలో మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారో ఈ వీడియోలో మనం చూద్దాము. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరి చూద్దామండి ఈరోజు వీడియోలో యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, ఎవరికి లాస్ జరగబోతుంది, ఎవరికి న్యూ బిగినింగ్ అవ్వబోతుంది చూడబోతున్నాం. ఓకే. టూ ఆఫ్ స్వార్డ్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. ద చారియట్, సూపర్. టెన్ ఆఫ్ స్వార్డ్స్, టెంపరెన్స్, త్రీ ఆఫ్ వ్యాండ్స్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, డెత్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి ఏం వచ్చింది? ద ఎంప్రెస్, విష్ ఫుల్ఫిల్మెంట్. ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే మీకు సంబంధించిందండి ఇది. సో మీరు త్వరలోనే ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారా? మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు కొంతమంది, అండ్ కొంతమంది ఉండబోతున్నారండి. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది. మీరు యూనివర్స్ని ఏదైతే ప్రే చేస్తున్నారో డైలీ, అది మీకు జరగబోతుందండి. ఖచ్చితంగా మీకు అతి తొందరలోనే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది. మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారు. నాకు వస్తున్న మెసేజెస్ ఏంటిది అంటే, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చండి. మీకు అతి తొందరలో న్యూ బిగినింగ్ అనేది అవ్వబోతుంది అనమాట. ఓకే. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తూ ఉంటే మీరిద్దరూ మళ్ళీ కలుసుకునే టైం అయితే దగ్గర పడింది అని చెప్పొచ్చండి. మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా ఉంటే మీ లైఫ్లో నుంచి వారిని కట్ చేసేసుకుంటారనమాట మీరు. ఓకే. మీ పర్సన్ మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్ కూడా అయి ఉంటారు కొంతమందికి ఏమో మంచి రిచ్ పర్సన్ కూడా అయి ఉంటారండి. మీ పాస్ట్ పర్సన్తోనే మీకు రీయూనియన్ అవుతుంది. తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఈ పర్సన్కి. సో ఆప్షన్ని చూసుకొని వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ ఇప్పుడు మీరు కావాలి ఈ పర్సన్కి, మీ దగ్గరికి రాబోతున్నారనమాట. తను ఇన్ని రోజులు మీరు ఇండిపెండెంట్గా బతికి ఉన్నారు. సో ఇప్పుడు ఒక ఫ్యామిలీగా మీ పర్సన్తో మీరు కలవబోతున్నారనమాట. మీరు ఒకరిని ఒకరు వద్దు అని మీరు అనుకోవడం, మీ పర్సన్ కూడా మిమ్మల్ని వద్దు అనుకోవడం, అండ్ మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉండడం లాంటివి జరిగిందనమాట. కొంతమందికి ఏమో నో కాంటాక్ట్ సిచ్యువేషన్, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఉంటుందండి మీ ఇద్దరి మధ్యలోకి. సో ఆ పర్సన్ మీరు ఇప్పుడు త్వరలోనే కలవబోతున్నారనమాట. మీ పర్సన్ అసలు ఒక మెట్టు దిగే పర్సన్ కూడా కాదండి. అలాంటి పర్సన్తోనే మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు మిమ్మల్ని స్పై చేయడం, మీ లైఫ్లోకి రావాలి. మీ యాటిట్యూడ్ అనేది మీ పర్సన్కి నచ్చుతుంది అని చెప్పచ్చండి ఇప్పుడు. ఓకే. అండ్ మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో అయితే తనకి హార్ట్ బ్రేక్ అయిందండి. తను ఏదో ఒక విషయంలో బాధపడతా ఉన్నారు. కొంతమందికి మనీ పరంగా చాలా లాస్ జరిగింది. అండ్ కొంతమందికి మీ పర్సన్ ఎవరిని అయితే ఎక్కువగా నమ్మి ఉన్నారో ఆ పర్సనే మీ పర్సన్కి నమ్మక ద్రోహం చేయడం లాంటిది, లేదా తను అనుకున్నంత వాల్యూ ఈ పర్సన్ తనకి ఇవ్వకపోవడం లాంటిది అనమాట. అందుకు కూడా మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారనమాట. మీరు ఒక ఎంప్రెస్, మీరు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి గౌరవం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎలాంటి పర్సన్స్కి ఇవ్వాలి అన్నట్టుగా మీకు తెలుస్తుందండి. ఓకే. సో మీ పర్సన్కి అయితే తను ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉన్నారో తనకు అసలు వాల్యూ అనేది ఇవ్వడం లేదు. మీరు అంతకుముందు ఈ పర్సన్ని చేసేసి ఉన్నారనమాట. కానీ ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేసేయాలి అని అనుకుంటా ఉన్నారండి. ఇప్పుడు మీ వాల్యూ అనేది ఈ పర్సన్కి గుర్తొచ్చి తను ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారండి. ఎమోషనల్ అవుతున్నా లోపలే ఎడవడం అనమాట. బయటకు చూపించరు. బయటకు ఒక ఎంప్రెస్ లాగా, ఒక ఎంపరర్ లాగా, ఒక ఈగోయిస్టిక్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. లోపల మాత్రం ఈ పర్సన్ చాలా ఏడుస్తూ ఉంటారనమాట. ఓకే. మీతో రీయూనియన్ చేయాలి, ఇంకా ఈ బాధ నేను భరించలేను బాబోయ్ అన్నట్టుగా మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీ లైఫ్లోకి రావడానికి ఈ పర్సన్కి
ఎలా అంటే మొహం చెల్లడం లేదండి, జగిల్ అవుతున్నారు తను. ఏదో గిల్ట్ ఫీల్ అవుతున్నట్టుగా, అంటే తను ఏదో తప్పు చేసిన వాడిలాగా, తప్పు చేసిన దానిలాగా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట వారు. 24/7 ఆలోచిస్తూ ఉన్నారండి. తనకి ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు కొంత టైము తన వర్క్ గురించి తను ఫోకస్ చేసిన, ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు మీ గురించి ఆలోచించాడు మీ పర్సన్. మీ పట్ల తను బిహేవ్ చేసిన ప్రవర్తన అవన్నీ మీకు గుర్తొచ్చి కొద్దిగా గిల్టీగా ఫీల్ అవ్వడం లాంటిదండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి రావాలి. ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ కూడా ఉందండి, చాలా ఫ్యాషన్. ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా ఉంటారు. మీ పాస్ట్ పర్సన్ అయితే అతి తొందరలోనే మీకు రీయూనియన్ జరిగే ఛాన్స్ అయితే ఉందండి. మీరు వైఫ్ అండ్ హస్బెండా, లవర్సా, ఫ్రెండ్సా, ఎవరైనా ఉండొచ్చు. ఓకే, రీయూనియన్ జరగబోతుంది. ఓకే, మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కూడా ఈ పర్సన్ మీకు కలవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, మీకు కాల్ మెసేజ్ అన్నా చేయాలి అన్నట్టుగా ఉన్నారండి. తను మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పొచ్చండి. ఒక మాటలో చెప్పాలంటే మీ కాల్ కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ మీరు చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మామూలుగా బాధ పెట్టలేదు అని చెప్పొచ్చండి. తన బిహేవియర్తోనే, తన మాటలతోనే మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఉన్నారండి ఈ పర్సన్. అందుకని ఇక్కడ ఇంత గిల్ట్ ఫీల్ అవుతున్నారు తను. ఇంకా ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. తన ఇక్కడ జగిల్ అవుతున్నారు కదా తను, అంటే మీరు తనని యాక్సెప్ట్ చేస్తారో లేదో. తను తప్పు చేసిన వాడిలాగా తను బాధపడతా ఉన్నారు కదా. సో మీరు చాలా సిన్సియర్ పర్సన్ అనమాట. ఇలాంటి వాటికి మీరు అసలు ఒప్పుకోరు, సహించరు. అదే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. మీ పర్సన్ మిమ్మల్ని వదిలించుకోవాలనే చూసారండి పర్సన్ పాస్ట్లో. ఇప్పుడు మీరు కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు ఒకప్పుడు వదిలించుకోవాలి అని అనుకున్న పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా తనని అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ దగ్గర నుంచి అయితే మీకు ఖచ్చితంగా కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. అండ్ కొంతమందికి మీ పర్సన్కి అసలు హెల్త్ పరంగా బాగోలేదండి. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. సో ఈ డెత్ కార్డ్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది అంటే కొంతమందికి మీ పర్సన్లో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరగడం, అంటే మీ విషయంలో మీ పర్సన్కి మీ వాల్యూ అనేది తెలిసి వస్తుందండి. ఓకే, అండ్ కొంతమందికి ఏమో మీ పర్సన్ తను ఎవరినైతే ఎక్కువ నమ్మి ఉన్నారో ఆ పర్సన్ మీ పర్సన్ని మోసం చేయడం అనమాట. సో దానివలన మీ పర్సన్కి హెల్త్ మొత్తం పాడయ్యే ఛాన్స్ అనేది ఉందండి. ఓకే, అండ్ కొంతమంది ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు 4 వీలర్స్ వెహికల్ ఉంటే మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కానీ జాగ్రత్తగా బయటకు వెళ్ళడానికి చూడండి. ఫోర్ వీలర్స్తో కొద్దిగా దూరంగా ఉండడానికే ట్రై చేయండి. ఓకే, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చాలా గాఢమైన మెసేజ్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ నాకైతే స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది. తను కొంతమందికి మీ పర్సన్ అదర్ రిలేషన్షిప్లో మోసపోయి మీ లైఫ్లోకి వచ్చి మీతో న్యూ బిగినింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు 8 hours అండ్ 8 days లోపల కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. ఓకే, మరి ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ చూద్దాము. వేరే డెక్లో చూస్తాను క్లారిఫికేషన్ కార్డ్స్. టూ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఏమొచ్చింది మనకి? కింగ్ ఆఫ్ స్వార్డ్స్. తను ఏదో ఒక విషయంలో క్లారిటీ కూడా కావాలి అని అనుకుంటా ఉన్నారండి. కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉండి ఉంటే సో వారి దగ్గర నుంచి మీ పర్సన్ ఏదో క్లారిటీ అనేది కావాలనుకుంటా ఉన్నారండి. సో వారికి క్లారిటీ అనేది అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ పర్సన్ మీతో కొత్త లైఫ్ని స్టార్ట్ చేసేది చూపిస్తుంది. ఓకే, జగిల్ అవుతున్నారు, భయపడుతున్నారు అని చెప్పొచ్చు కొంతమందికి అయితే మీ పర్సన్. అండ్ కొంతమందికి ఏమో మీ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉండి ఉంటే మీ ఇద్దరిని కంపారిజన్ కూడా చేస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు మీ పర్సన్, అండ్ చాలా మీ పర్సన్ లైఫ్లో కూడా చాలా డామినేట్ పర్సన్ కూడా ఉండి ఉంటారండి. ఓకే, మీ పర్సన్ ఎవరిని చేసేయరు,
తన ఎనర్జీలో తను ఉండే పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ అనేది ఉందండి. ఓకే, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పర్సన్ దగ్గర మీ ఫోటో కానీ మీకు సంబంధించిన ఏదైనా వస్తువు తన దగ్గర ఉంటే అది చూసుకుంటా ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పొచ్చండి. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అనమాట. తను మీద ఎదుటి వారి మీద మీ పర్సన్ చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారండి. కానీ తను ఎంత నమ్మకాన్ని అయితే పెట్టుకొని ఉన్నారో ఆ నమ్మకాన్ని అదర్ పర్సన్ వమ్ము చేశారు అని చెప్పొచ్చు. అందుకని ఇక్కడ చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. తను 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. తను మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఇప్పుడు హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు. తన చేతులారా తను ఏమైనా నాశనం చేసుకున్నానా తన జీవితాన్ని అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు కొంతమందికి అయితే మీకు ట్రెడిషనల్గా మీ పర్సన్తో మ్యారేజ్ కూడా అయి ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ కానీ లేదా మిమ్మల్ని వదిలేసి అదర్ పర్సన్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం లాంటి ఏదైనా చేసి ఉంటే ఈ పర్సన్ అవన్నీ ఈ పర్సన్కి బాగా గుర్తుకొస్తున్నాయండి. తనకంటే మీరే బాగా చూశారు తనని అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు అక్కడ ఉండలేక మీ దగ్గరికి రాలేక మీ దగ్గర వచ్చే ధైర్యం కూడా తను చేయలేకపోతున్నారనమాట. మీ నెంబర్ని ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా బ్లాక్లో అయితే పెట్టేసి ఉన్నారండి. చాలా మందికి మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసుకొని ఉన్నారు. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు మీ నెంబర్ని అన్బ్లాక్ చేయాలి. అన్బ్లాక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ కొంతమందికి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అంటే మీరు ఉన్న ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళడం, అక్కడ పరిస్థితులు చేంజ్ అవ్వడం లాంటివి చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీ కాల్ మెసేజ్ చేయాలంటే ఈ పర్సన్కి మొహం చెల్లడం లేదండి. కొంతమందికి ఆలోచిస్తున్నారు, బాగా ఆలోచిస్తున్నారు. ఇలా చేశాను కదా, అప్పుడు అనవసరంగా అలా చేశాను అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారు అనమాట. ఇప్పుడైతే మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి మీకు కాల్ మెసేజ్ చేయాలి. ఇంకా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇప్పుడు మీకు కాల్ చేస్తే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నట్టుగా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది చెప్తూ ఉంటారండి. ఓకే, మీ దగ్గరికి రావాలి, చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేయాలి ఇప్పుడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది పర్సన్ అయితే ఇప్పుడు వెళ్ళాలా తర్వాత వెళ్ళాలా, ఇప్పుడు వస్తే మీ దగ్గర బెనిఫిట్ ఏముంటుంది, తనకు మీ పరంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటిది, ఇప్పుడు తను మీకు కాల్ మెసేజ్ చేస్తే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే మీ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉందండి, అట్రాక్షన్ ఉందన్నమాట. సో ఆ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి రాబోతున్నారు. మీ ఇద్దరికి రీయూనియన్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఓకే, అండ్ కొంతమందికి మీ పర్సన్ మనీ మైండెడ్ అయితే తను స్లో స్టెప్ తీసుకుంటా ఉన్నారండి. అంత ఫాస్ట్గా తను స్టెప్ అనేది తీసుకోవడం లేదు. ఇప్పుడు మీ దగ్గరకు వస్తే తనకు బెనిఫిట్ ఏముంటుంది, తర్వాత చేద్దాంలే అన్నట్టుగా జగిల్ అవుతున్నారనమాట తను ఇప్పుడు. ఓకే, మరి ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూసేస్తామండి. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్లో నాకు 2 సినారియోస్ కనిపిస్తున్నాయండి. నేను అవి చెప్తాను. కొంతమందికి ట్రెడిషనల్గా మ్యారేజ్ జరగడం, కొంతమందికి లవ్ మ్యారేజ్ జరగడం లాంటివి జరిగింది. చాలా బాగున్నారండి పాస్ట్లో ఇద్దరు. అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుందంటే ఒకరిని ఒకరు మిస్ అవుతున్నారు. మీరేమో చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని. తనేమో మీరే తనకు సరిగా గౌరవాన్ని ఇవ్వలేదు, తను అనుకున్నంత ప్రేమను మీరే ఇవ్వలేదు అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారనమాట. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ కాల్ కూడా వస్తుంది మీ ఇద్దరికి. చూడండి, తను ఇక్కడ కాల్ మెసేజ్ చేయబోతున్నారు, మీకు ఇక్కడ కాల్ వస్తుంది. చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి. ఓకే, ఫ్యూచర్లో అంటే 10 to 15 days అండి. ఫ్యూచర్ అంటే ఈ లోపల ఖచ్చితంగా మీకు రీయూనియన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, పాస్ట్లో బాగుంది అండ్ ఫ్యూచర్లో బాగుంది. ప్రజెంట్లో కొద్దిగా బాధపడతా ఉన్నారండి ఇద్దరు. మరి ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉందో చూస్తాను.
మేషరాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్లో పెట్టుకొని ఉన్నారండి. వృషభ రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వస్తున్నారు. అండ్ మిథున రాశి వారు ఎవరి మీదో పొసెసివ్గా ఉన్నారని మీరు. అండ్ కర్కాటక రాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది మీ పాస్ట్ పర్సన్తో. సింహ రాశి వారు మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ కన్యా రాశి వారికి మీ చుట్టుపక్కల వారితో మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. సో దాని వలన మీరైనా బాధపడతా ఉంటారు, లేదా మీరు ఎవరితో అయితే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారో వారైనా బాధపడే ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ తులారాశి వారు ఈరోజు మీ మనసు అయితే ఏమి బాగోదండి, కొద్దిగా భారంగా అలా అనిపిస్తుంది అనమాట. మీ మనసు కొద్దిగా బాధపడతా ఉంటారు. అండ్ మీ లైఫ్లో ఏదైనా నెగటివ్ రిలేషన్షిప్ ఉంటే దాని నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారండి. మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమందికి కెరియర్ గురించి ఎవరైనా చూస్తూ ఉంటే వృశ్చిక రాశి వారు మీకు ఏదైనా గుడ్ న్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే. అండ్ ధనుసు రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారండి మీరు ఈరోజు. అండ్ మకర రాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు. అండ్ కుంభరాశి వారు 2 విషయాల మీద జగిలవుతూ ఉన్నారు. అండ్ మీనరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు ఈరోజు? యూనివర్స్ మెసేజ్ టూ కార్డ్స్ తీసుకుంటాను. యూనివర్స్ మెసేజ్ మీకోసం. ఓ సూపర్. యూనివర్స్ చెప్తున్నారండి మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందంట. కొంతమంది ఫ్రెండ్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండబోతున్నారు. త్వరలోనే మీ లైఫ్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారంట. ఓకే. చాలా పాజిటివ్ కార్డ్. ఓ సూపర్. 2 కార్డ్స్ అవే వచ్చాయి. మీరు ఏ ప్రేమ కోసం అయితే తప్పిస్తున్నారో, మీకు ఏ ప్రేమ అయితే దొరకడం లేదు అని బాధపడతా ఉన్నారో ఆ ప్రేమ మీరు అతి తొందరలోనే మీరు పొందబోతున్నారు. మీ పర్సన్ దగ్గర నుంచి మీరు మీ పర్సన్ గురించి చూస్తూ ఉంటే మీ పర్సన్ మీకు పంచబోతున్నారు. ఫ్యామిలీ గురించి చూస్తూ ఉంటే మీ ఫ్యామిలీ దగ్గర నుంచి మీకు ఆ ప్రేమ లభిస్తుంది. ఫ్రెండ్స్ పరంగా కూడా మీకు రీయూనియన్ కూడా అయ్యే ఛాన్స్ ఉందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కొంతమంది ఎక్కడికైనా దూరంగా ట్రావెల్ చేయడం, చాలా హ్యాపీగా ఉండడం, ఫ్రెండ్స్తోని సరదాగా మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండడం లాంటివి చేస్తూ ఉంటారనమాట. ఓకే. చాలా పాజిటివ్ కార్డ్ అండి, చాలా బాగా వచ్చాయి కార్డ్స్. ఓకే. ఇప్పుడు ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్. డోర్ టు స్పిరిట్. మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకోబోతున్నారండి ఖచ్చితంగా. ఇక్కడ చూసారు కదా, 3 ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. మీరు ఏ ప్రేమ కోసం అయితే తప్పిస్తున్నారో ఆ ప్రేమ మీకు దొరకబోతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రేమనే మీకు లభించబోతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ హ్యాపీగానే ఉండబోతున్నారు ఫ్యూచర్లో తర్వాత అని చెప్తున్నారు యూనివర్స్. ఓకే. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీలో కూడా తను ఏమనుకుంటున్నారు, మీ పరంగా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా అని అనుకుంటా ఉన్నారు. తనకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంది. ఓకే. మీ టీన్ ఫ్లేమ్ని మీరు కలుసుకోబోతున్నారండి. ఓకే. ఇక్కడ మీది మీ పర్సన్ది టీన్ ఫ్లేమ్ అన్నమాట. అందుకని మీరిద్దరూ కలిసి ఉండడం కుదరడం లేదు. టీన్ ఫ్లేమ్ అంటేనే కలిసి ఉండడం కుదరదండి. ఓకే. అది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం, ఓకే, లేదా కొన్ని రోజులు దూరంగా ఉండడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ అనేది ఉంటుందండి. ఓకే. మీకు కూడా మనీ ఫ్లో చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. త్వరలోనే మీరు కూడా మీ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు. న్యూ బిగినింగ్ అవుతుంది మీకు. ఓకే. మీ ఇద్దరి ఎనర్జీ అయితే చాలా బాగుందండి. ఓకే. మరి అందరూ క్లైమ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు అనుకుంటే లైక్ చేసిన తర్వాతనే మీరు వీడియోలోకి ఎంటర్ అవ్వండి. ఓకే.
ఓకే అండి, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.